అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు కోడి పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు బరులను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఎటువంటి కోడి పందాలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ బరుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే సంక్రాంతి 3 రోజుల పాటు కోడి పందాలు, గుండాటలు నిర్వహించేందుకు అనధికారికంగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుండి పందెం రాయుళ్లు గోదావరి జిల్లాలకు చేరుకున్నారు. బరుల వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి ఏటా మాదిరే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించేందుకు ఇక్కడ జోదం ఆడేందుకు కూడా బరులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ఓ పక్క పోలీసులు ఎటువంటి కోడి పందాలు నిర్వహించకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా నిర్వాహకులు ఎక్కడా తగ్గట్లేదు. గత ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా కోడి పందాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోడి పందాలు బరులు ఏర్పాటు చేయడంతో పాటు కోడి పందాల బరుల దగ్గర గుండాట బోర్డులు, అదేవిధంగా చిన్న చిన్న బేబీ డ్యాన్స్ లాంటి నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పందెం బరుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ చుట్టూ కూడా భారీ ఎత్తున ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆ లోపల స్టేడియం మాదిరి ఇక నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ 3 రోజులు కూడా పండుగ 3 రోజులు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయల చేతులు మారుతాయని ఇప్పటికే ఒక అంచనా ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు ప్రతి బంధం వద్ద కూడా ఎటువంటి పందాలు నిర్వహించకూడదని హెచ్చరిక బోర్డులు జారీ చేస్తున్నప్పటికీ కూడా నిర్వాహకులు కూడా ఎక్కడ తగ్గట్లేదండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో, కోనసీమ ప్రాంతంలో కోడి పందాలకు పెట్టింది పేరు. రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ పందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం ధరలు వస్తారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన యువకులు, కుటుంబ సభ్యులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సంక్రాంతి పురస్కరించుకుని దేశ విదేశాలలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి సంక్రాంతి సంబరాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటి కోడి పందాలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జరిగేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా జరిగే పందాలు గత ఏడాది మాదిరి జరిగేందుకు పందాలు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు గెలుస్తారా, కోడి గెలుస్తుందా అనేది అయితే మాత్రం కొంత సందేహంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ స్థానిక ఎస్ఐలు ఎటువంటి పందాలు జరపకూడదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ 3 రోజులు అనధికారికంగా ప్రభుత్వం నుంచి అయితే అనుమతులు వస్తాయని పందెం నిర్వాహకులు అయితే ఒక అంత ఉత్సాహంగానే ఉన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel